ఈ ధ్యాన మహాయాగంలో మనం ట్రూత్ ఫర్ యూత్ 9 days ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాము. సో అందులో భాగంగానే మనం ఈరోజు డే 4లో ఉన్నాము. ప్రతిరోజు అద్భుతమైన మాస్టర్స్ ద్వారా మనం విజ్డమ్ షేర్ చేసుకుంటున్నాము. సో మరి ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్ మనకు క్రియేట్ చేసిన మన ట్రస్ట్ సభ్యులందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్. ఈరోజు నేను ఒక నిజమైన సో మరి ఈరోజు మనకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి మన ముందు గ్రేట్ మాస్టర్ సిద్ధంగా ఉన్నారు. సో వీరు అలేఖ్య శాస్త్రి గారు ఢిల్లీ నుండి. వీరు పిఎంసి హిందీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. అండ్ నార్త్లో వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎంతగానో మన పిఎస్ఎస్ఎం నుండి సేవలు అందిస్తున్నారు. సో మరి ఈ గ్రేట్ మాస్టర్ని మన కరతాళ ధ్వనులతో వేదిక మీదకి ఆహ్వానించుకుందాము. మేడం ప్లీజ్ వెల్కమ్. గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ. ఐ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో మధ్యలో ఎక్కడెక్కడైనా నాకు ఎక్కడ కంఫర్టబుల్గా ఉన్నప్పుడు. సో ఫస్ట్లీ మీ అందరూ పొద్దున పూట మంచిగా బ్రేక్ఫాస్ట్ తిని ఇక్కడ వచ్చి కూర్చున్నారు. ఫస్ట్ మీ క్లాప్స్. వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడే ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి విలువ ఉంటుంది, అవునా కదా? అక్కడ అవతల వాళ్ళు కూర్చోకపోతే ఇక్కడ ఎవరికి విలువ? ఇది మాట్లాడుతూ నాకు ఒక కాన్సెప్ట్ గుర్తొచ్చింది. పత్రి సార్ది టాపిక్ చెప్తాను. 1 man's లాస్ ఈజ్ అన్ అదర్ మ్యాన్స్ గెయిన్ అని. ఒక పర్సన్ నష్టం ఇంకో పర్సన్ లాభం. ఇది నేచర్ ఒక రూల్. ఇప్పుడు మనం బ్యాలెన్స్ చేసుకున్నాం కదా. మీరు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి విలువ ఉందా, అవునా కదా? ఆడియన్స్ ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి విలువ. ఒక పర్సన్కి నష్టపోతే ఇంకో పర్సనే కదా లభిస్తాడు, అవునా కదా? ఇట్ ఈస్ ఆల్వేస్ ద కేస్. సో నేచర్ ఎప్పుడు ఒక బ్యాలెన్స్లో ఉంటుంది. సో ఏది కారణం లేకుండా జరగదు. నాకు ఈ వండర్ఫుల్ టీమ్, రాము సార్ ఇన్ దిస్ వండర్ఫుల్ టీమ్, ఎప్పుడైతే ఏ టాపిక్ గురించి మాట్లాడతావో అన్నప్పుడు నేను సోల్ కాంట్రాక్ట్స్ అని ఒక టాపిక్ చెప్పా. ఎవరికి ఈ సోల్ కాంట్రాక్ట్స్ ఏంటో తెలుసు? ఎవరికైనా తెలుసా ఈ కాంట్రాక్ట్స్ అంటే ఏంటి అని? అంటే మనం ఓన్లీ రెంట్ అగ్రిమెంట్లు అవన్నీ తెలుసు, కానీ సోల్ కాంట్రాక్ట్స్, మన ఆత్మకు కూడా కాంట్రాక్ట్స్ ఉన్నాయని ఎవరికైనా తెలుసా? ఓకే, తెలుసుకోవాలని ఉందా? ఇదేమన్నా కొత్త సబ్జెక్టా? ఓకే, ఆల్ రైట్. నేను కొంచెం ఒక కాన్సెప్ట్ ఒక పుస్తకం నుంచి కూడా చెప్తాను. అండ్ మెల్లమెల్లగా అందరం రిపీట్ చేసుకుంటూ కలిసి, నాకు రివిజన్, మీకు కొత్త కాన్సెప్ట్. నోట్స్ కావాలంటే తీసుకోండి, ఓకే? సో అందరికీ నా పేరు తెలుసు కదా, అది అనవసరం. నా పేరు తెలుసుకుంటే మీకు అనవసరం. బట్ ఈ పుస్తకం ఏదైతే పేరు చెప్తున్నానో అది తప్పకుండా రాసుకోండి. ఆ పుస్తకం పేరు సోల్ లెసన్స్ అండ్ లైఫ్ పర్పస్ బై సోనియా కొకెట్. 22 సోల్ లెసన్స్. ఒక ఆత్మ జన్మ తీసుకుంటే ఈ 22 ఆత్మ లెసన్స్, పాఠాలు నేర్చుకోవడానికి ఒక ఆత్మ భూమండలాన్ని మీద వస్తుంది. అందరూ ఈ భూమండలాన్ని మీద ఎవరైనా మానవ జన్మ తీసుకున్నాడు అని అంటే ఈ 22 సోల్ లెసన్స్లో ఏదో ఒక లెసన్ నేర్చుకుంటున్నాడు. బట్ ఇప్పుడు 1st స్టాండర్డ్ కూడా నేర్చుకుంటాం, 5th స్టాండర్డ్లో కూడా నేర్చుకుంటాం, 10వ స్టాండర్డ్లో కూడా నేర్చుకుంటాం. నేర్చుకోవడం ఎప్పుడు ఆగదు. బట్ మీరు ఏ లెవెల్ స్టూడెంటో అది పుస్తకంలో 4 levels చెప్తారు, ఓకే? అందరు ఉన్నారా? ఎన్ని సోల్ లెసన్స్ ఉంటాయి మనకి? నాకు అంత పూర్తి పేర్లు గుర్తులేవు. మేజర్ థీమ్స్ నేను చెప్తాను, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, ఓకే? సో ఆ పుస్తకంలో ఏం చెప్తుంది ఆ మేడం, మనం ఒక ఆత్మ భూమండలాన్ని మీద వచ్చినప్పుడు ఏదోకి 22 సోల్ లెసన్స్ నేర్చుకోవడానికి వస్తుంది. ఈ సోల్ లెసన్స్ 4 కేటగిరీస్లో ఉంటాయి ఈ పాఠాలు. ఫస్ట్ కేటగిరీ స్టూడెంట్ లెవెల్. అంటే నీకు ఆ పాఠం ఏమీ తెలీదు, నీ జీవితంలో ఎప్పుడూ అనుభవించలే. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా మిమ్మల్ని మోసం చేశారు. ఈ స్టూడెంట్ లెవెల్ ఆత్మ ఏమనుకుంటుంది, ప్రపంచమంతా ఇట్లాంటి వినాశకారి మనుషులే ఉంటారు అని మనసులో అది తేల్చేసుకుంటుంది, ఓకే? అంటే నా లైఫ్లో కర్మ సిద్ధాంతం పరంగా ఏది జరుగుతుందో అది జరుగుతోంది అని జ్ఞానం లేదు ఆ ఆత్మకి. ఆత్మ ఏమనుకుంటుంది, ఇంకా స్టూడెంట్ లెవెల్ ఆత్మ.
సో ఏమనుకుంటుంది, అందరు ఇట్లాగే, ఒక్కసారి నష్టపడి ఉంటే, ఒక వాళ్ళతో మోసపడి ఉంటే అందరు ఇట్లాగే, ప్రపంచమంతా ఇట్లాగే అని అనుకుంటాడు. ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళ పర్సన్ ఏ లెవెల్ ఆత్మ, స్టూడెంట్ లెవెల్. ఆ సోల్ లెసన్లోనే, అన్ని లెసన్స్ కాదు, నేను ఎన్ని సోల్ లెసన్స్ ఉన్నాయి, ఆ 22లో ఏదో ఒక ఆత్మ ఏదో ఒక సోల్ లెసన్ నేర్చుకోవడానికి వస్తుంది. ఆ సోల్ లెసన్లో 4 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్ ఏంటి, ఓకే, సెకండ్ లెవెల్. ఇది స్టోరీ చూసుకుందాం. ఓకే, నష్టపోయాడు, ఎవరో వచ్చి ఆయన కరెక్ట్ వర్డ్ అది, మోసం చేశాడు. మోసం చేసినప్పుడు వీడు దరిద్రుడు, వీడు నా శత్రువు, తప్పకుండా నేను వీడి నుంచి, వేరే వాళ్ళందరూ బాగానే ఉన్నారు, బట్ ఎవరైతే నాకు తప్పు చేశాడో వాడు తప్పకుండా నేను వాడి నుంచి నేను కక్ష పెట్టి నా రివెంజ్ తీసుకోవాలి అని అనుకుంటాం. అట్లాంటి భావన ఉంచుకుంటాం. ఇంకా ఈ ఆత్మకి పూర్తిగా జ్ఞానం రాలే, సోల్ లెసన్ అర్థం కాలే, ఏది నేను చేశానో అదే నాకు వాపస్ వచ్చింది అని ఆ ఆత్మకి ఇంకా జ్ఞానం రాలే. సో ఆత్మ ఈ సోల్ లెసన్లో సెకండ్ స్టేజ్లో ఉంది. అంటే ఏంటి, ఆ సెకండ్ స్టేజ్ ఇస్ అప్రెంటిస్, ఇంటర్న్ అని అంటారు. ఏమంటారు, ఇంటర్న్. మన రోజు భాషలో అయితే కాలేజ్లో ఎవరికైతే, కాలేజ్లో 6 months బ్రేక్ ఇస్తారు కదా, ఇంటర్న్షిప్ అంటారు కదా. అందరికి తెలుసా ఇంటర్న్షిప్ ఏంటో? ఫుల్ టైం జాబ్ కాదు అది, స్టైపెండ్ ఇస్తారో ఇవ్వరు, బట్ నేర్పించడానికి రుద్దుతారు మంచిగా. ఈ ఆత్మకు కూడా, ఈ ఆత్మ ఎప్పుడైతే ఈ ఇంటర్న్షిప్ లెవెల్లో ఉంటుందో లైఫ్ రుద్దుతూనే ఉంటుంది నేర్పించడానికి. జీవన కష్టాలు అన్నీ మనకి ఏదో నేర్పించడానికి వస్తాయి. బట్ మన మైండ్, మన ఆత్మ ఎదుగుండకపోతే, ఇంకా అప్రెంటిస్ ఇంటర్న్ లెవెల్లోనే ఉంటే, నాకే అయ్యాయి, వీడు దరిద్రుడు, వాడు నా ప్రాబ్లం క్రియేట్ చేశాడు, వీడు నన్ను సపోర్ట్ చేయడు, నా ధ్యానానికి నేను ఇంత దూరం నుంచి ఇక్కడ వచ్చా, నాకు అకామిడేషన్ సరిగ్గా ఇవ్వలేదు, ఇవన్నీ ఇట్స్ వెరీ న్యాచురల్. అంటే ఆత్మ, వావ్, ఆత్మని జ్ఞానోదయం మాటలే మాట్లాడుతుంది, ప్రపంచిక మాటలో ఉండవు. ఆ ఆత్మ ఈ శరీరంలో మనసు ద్వారా ఆపరేట్ అవుతుంది. మన మనసు ఎట్లా ఉందో మన ఆత్మస్థితి కొంత మట్టుకు మనం తెలుసుకోగలుగుతాం. అర్థమవుతుంది అందరికీ? ఓకే, థ్యాంక్ యూ సార్. కంటిన్యూ అవుదాం టాపిక్లో. ఓకే, సో సెకండ్ లెవెల్ ఏంటి సోల్ లెసన్లో? అందరు అనాలి, ఇంటర్న్, అప్రెంటిస్, ఏదైనా. ఓకే, థర్డ్ లెవెల్ ఇస్ జర్నీమెన్. అంటే ఇప్పుడు యాత్ర మొదలు పెట్టాడు. ఎగ్జాంపుల్లో అర్థం చేసుకుందాం. చూడు, ఏదో చేసుంటా, వాడు వచ్చాడు, ఏదో పాపాలు చేశాను అందుకే వచ్చాడు, తీరిపోయింది, నా కర్జా వాడితో తీరిపోయింది. లైఫ్లో ఏ పరిస్థితి వచ్చినా కూడా ఓకే, నేను ఏదో నేర్చుకోలేమో, బాధ ఇంకా పడుతున్నాడు, ఇంకా బాధ ఉంది మనసులో, అయ్యో మోసపోయానే అని భావన ఉంది. కానీ దీంట్లో నేనేదో చేసుంటాను కదా, అందుకే నాకు వాపస్ వస్తుంది అని ఒక జ్ఞానం ఉంది. ఈ ఆత్మకి ఇప్పుడు చూడండి, ఈ లెవెల్లో, ఈ స్టేజ్లో ఇన్ని జన్మలు ఎత్తిన తర్వాత ఈ లైఫ్ లెసన్లో, ఈ సోల్ లెసన్లో జ్ఞానం వచ్చింది. ఏమొచ్చింది? నేను చేసిందే నాకు వాపస్ వచ్చింది అని. అందరికీ ఇది తెలుసా? మనం ఏం చేసామో అదే వాపస్ వస్తుంది అని. మనమే సృష్టికర్తలం అని తెలుసా? అంటే మీ జీవితంలో ఎవరినో మీరు కలిసారో, ఎన్ని మంది ఇక్కడ ధ్యాన ప్రచారం చేస్తారు? ఓకే, అట్లాగే ఉంచండి. ఎవరికైతే మీరు ధ్యానం నేర్పించారో వాళ్ళందరితో మీదేముంది? కాంట్రాక్ట్. కనెక్షన్ అనకండి, కాంట్రాక్ట్ కరెక్ట్ పదం వాడదాం. కనెక్షన్ అందరం ఆత్మలమే, అది అనంతమైన కాలం నుంచి మన కనెక్షన్. కింద పెట్టండి. అర్థమైందా? కాంట్రాక్ట్ అన్ని పదం అర్థమైందా? మీరు ఎవరిని కలవాలో, మీ మాధ్యమంగా ఎవరెవరికి ధ్యానం చెప్పాలో, మీ లైఫ్లో ఏదేది గడవాలి కరెక్ట్ జరగాలో, అవన్నీ కాంట్రాక్ట్స్ మనం రాసుకొని వచ్చాం. కొన్ని మన కార్మిక్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. గత జన్మలో మనం ఇద్దరు డిసైడ్ చేస్తాం, సార్ ఈ పలానా ఈ క్లాస్లో నేను మీకు ఈ సబ్జెక్ట్ జ్ఞానోదయం ఇస్తాను. నాకు నా సోల్కి ఒక డిజైర్ వచ్చింది, నేను జ్ఞానోదయం ఇవ్వాలి, ఒక నాలెడ్జ్ ఇవ్వాలి అని. ఈ ఆత్మ పైన లోకల్లో ఆయన ప్లానింగ్ చేసుకుంటున్నాడు కదా, నాకు ఎవరో కావాలి, నాకు ఆ పలానా ఆ సమయంలో నా లైఫ్లో ఆ సిచ్యువేషన్లో ఏది జరుగుతుందో నాకు ఆ సమయం, కరెక్ట్ సమయంకి నాకు ఆ జ్ఞానం కావాలి అని. మా ఇద్దరి మధ్యలో సోల్ కాంట్రాక్ట్.
సైన్ చేసుకుంటాం పైన. అంత డిసైడెడ్, చాయిస్ కూడా ఉంటుంది, Q&A కూడా చేద్దాం దీని తర్వాత. బట్ మన మధ్యలో అన్ని ఇంటరాక్షన్స్ డిసైడెడ్, ప్రతి క్షణం డిసైడెడ్. ఆ ఇంటరాక్షన్లో మీరు ఏ జ్ఞానం పొందాలని దలుచుకుంటున్నారో అది 4 లెవెల్స్ డిసైడ్ చేస్తుంది. ఓకే, మీ ఆత్మస్థాయి ఎంత ఉందో అంతవరకే మీరు ఆ జ్ఞానం తీసుకోగలుగుతారు. సో ఫస్ట్ లెవెల్ ఏంటి? సెకండ్ లెవెల్ ఇంటర్న్, ఒకటి ఏదైనా అప్రెంటిస్, పుస్తకంలో అప్రెంటిస్ అని చెప్పారు. ఓకే, మూడోది జర్నీ మ్యాన్. జర్నీ మ్యాన్ అంటే యాత్రికుడు. ఓకే, ఇతనికి జ్ఞానం వచ్చింది కానీ బాధ ఇంకా ఉంది, ఇంకా లైఫ్ లెసన్ మాస్టరీ చేయలే. ఐఎమ్ అ క్రియేటర్ ఆఫ్ మై ఓన్ రియాలిటీ, నేను నా వాస్తవానికి నేనే సృష్టించాను అని ఇంకా పూర్తిగా జీవించట్లే. నాలుగో స్థితి ఈజ్ మాస్టరీ. దట్స్ ద 4th స్టేట్. నువ్వు ఆ సోల్ లెసన్ నేర్చుకున్నావు అనుకో, నీకు ఎంత వచ్చినా కూడా అంటదు. ఎట్లా అది లోటస్ నీటి తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి అని అంటారు కదా, అది ఆ మాస్టరీ స్థితి. పత్రి సార్ మనకి ఆ మాస్టరీ స్థితిలో జీవించాలని నేర్పిస్తున్నాడు ప్రతి క్షణం. అందుకే ఈ ధ్యాన మార్గం మనకి ఇచ్చాడు. ఈ ధ్యానం ఉంటే కదా మనం మనసు గురించి తెలుసుకుందాం. దాని ముందర తెలుసుకుంటామా? తెలుసుకోలేం కదా. ఇక్కడ సబ్జెక్ట్ అయిపోతుంది, బికాజ్ పత్రి సార్ని తెస్తే ఇంకేం లేదు చెప్పడానికి. బట్ ఈ పుస్తకంలో ఈ 22 సోల్ లెసన్స్లో మనం అందరము, ప్రతి ఒక్క ఆత్మ ఏదో ఒక సోల్ లెసన్లో ఈ ఒక్క స్టేజ్లో వెళ్తుంది, ప్రయాణం చేస్తుంది. కొన్ని లెసన్స్లో మీరు ఆల్రెడీ మాస్టర్ చేసి ఉండొచ్చు. సో కొన్ని మందికి మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్ నా ఎగ్జాంపుల్ చెప్తా. చాలామంది అంటారు అలీఖ్య ఎంత బాగా సేవ చేయగలుగుతుంది అని చెప్తారు. బట్ నాకు అది నేను ఏదో ప్రత్యేకంగా సేవ చేస్తున్నానని నా అంతర్ముఖి నేను నన్ను చూసుకున్నప్పుడు నేనేం ప్రత్యేకంగా ఏం వేరేగా చేయట్లేదే, నాకు తోచింది నేను చేయగలిగింది నేను చేస్తున్నాను, ఎవరిని ఉద్ధరించడానికి చెయ్యట్లే. అది నా న్యాచురల్, నాకు ఆ సోల్ లెసన్లో మాస్టరీ వచ్చింది. వేరే వాళ్ళకి ఇచ్చే గుణము ముందరి నుంచి నా ఆత్మలో ఆ గుణం ఉంది. సో నేను ప్రత్యేకంగా దీన్ని, మీరు నన్ను ఎంత పొగిడినా కూడా నాకు ఎప్పుడు అనిపించదు. అహంకారము అవన్నీ ఎందుకు వస్తూ ఉంటాయి, అది కాదనుకోండి. బట్ అది మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. బట్ జనరల్ జిస్ట్ అర్థం చేసుకున్నారు కదా. మీరు ఒక లెసన్ మీ లైఫ్లో కూడా, మా అమ్మమ్మ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మా అమ్మమ్మ నేచర్ చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ పోయారు, వాళ్ళ నాయనమ్మే ఆమె రేస్ చేసింది. మా అమ్మమ్మ 92 ఇయర్స్ ఆమెకి. ఇంకా ధ్యానం చేస్తుంది, ఇంట్లో అన్ని పనులు చేసుకుంటుంది. ఇంకా ఇక్కడ అన్ని PSSM ఈవెంట్స్, మేము నార్త్ ఇండియాలో ఏమి ఈవెంట్ ఇచ్చుకున్నా కూడా ఫస్ట్ నేను అమ్మమ్మని అడుగుతా, అమ్మమ్మ నువ్వు పెట్టు, నువ్వు ఏ డొనేషన్ ఇచ్చినా అది 10 రెట్లు పెరుగుతుంది, అందరు ఇస్తూ ఉంటారు. ఆమె చేతిలో ఏమంటాం గుణం ఉంది, ఆమె చేతిలో ఎనర్జీ ఉంది అంటామా లేదా? నేను మా అమ్మమ్మ గురించి చెప్తున్నాను. బట్ మీ అందరి లైఫ్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, అరే వీళ్ళు చెయ్యి బాగుంటుంది అని. ఇందుకు వాళ్ళ గుణం అట్లా. సో ఆ ఆత్మ గుణము ఆల్రెడీ ఎప్పుడైతే ఆ సోల్ లెసన్ని మాస్టరీ చేసిందో అది న్యాచురలీ ఆ గుణాలు మీలో వస్తాయి. మీరు ప్రత్యేకంగా వేరేగా తేవక్కర్లే. సో పత్రి సార్ ఎప్పుడైతే పిరమిడ్ మాస్టర్, ఈస్ట్ ఆర్ వెస్ట్ పిరమిడ్ మాస్టర్ ఇస్ ద బెస్ట్ అంటారో, మ్యాక్సిమం మనుషులం మన లైఫ్లో ఇప్పుడు మనము ఈ 22 సోల్ లెసన్స్లో ఐదర్ జర్నీ మ్యాన్ ఆర్ మాస్టరీ స్టేట్లో ఉన్నాం మనం. అవునా కదా? బయట ప్రపంచం వాళ్ళు మనం అర్థం చేసుకోలేరు. మనం ఎందుకు ఈ ధ్యానం వెనకాల వెళ్తున్నాం, ఎందుకు ఈ 11 days ఇక్కడికి వస్తున్నాం, ఎందుకు ధ్యాన ప్రచారం చేస్తున్నాం, ఎందుకు ఈ జ్ఞానం వాళ్ళకి అర్థం కావు. అవుతుందా? లైఫ్లో నిన్ను మోసం చేశాడు, ఓకే పర్వాలేదు, ఏదో నేనే నేర్చుకోవాలి కదా అని ఇట్లా మాట్లాడతాం కదా మనం. ఇవన్నీ చాలా ఈజీ కదా మనకు అనుకోవడం. మనం ఏమైనా ప్రత్యేకం కాదు, నేను క్షమించాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎప్పుడైతే ఈ భావనా క్షేత్రంలో చాలా గట్టిగా ఎమోషన్ ఒక నాట్ లాగా, నాట్ని ఏమంటారు హిందీలో, ముడిలాగా కట్టుండిపోతుందో అది మీ కార్మిక్ కాంట్రాక్ట్. ఓకే, ఇప్పుడు కాంట్రాక్ట్స్కి వద్దాం. ఇవి అర్థమవుతుందా మీకు? మీ లైఫ్లో మీ గుణం బాగుంది, మీకు సేవాతత్వం ఉంది, మీరు అందరిలో మంచి చూస్తారు, మీరు కర్మ సిద్ధాంతం కూడా తెలుసుకున్నారు, వాట్ యు సో యు రీప్ అన్నీ తెలిసినా కూడా, బట్ ఆ ఒక్క పర్సన్ మీ లైఫ్లో ఎవరో ఒకడు మిమ్మల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. ఓ సిచ్యువేషన్
పర్సన్, పరిస్థితి, సిటీ ఏదైనా అయి ఉండొచ్చు. రిపీటెడ్గా మీకు నడుస్తుంది. ధ్యానం అయ్యే ముందర ఒకలాగా ఉండేది, ధ్యానం అయిన తర్వాత అదే లెసన్ ఇంకో వేలాగా ఇంకో పర్సన్ రూపంలో, ఇంకో పరిస్థితి రూపంలో మళ్ళీ మీ లైఫ్లో వచ్చింది. ఎన్ని మందికి లైఫ్లో ఇట్లా అవుతుంది? ఓకే, సో దీన్ని బై డెఫినేషన్ అంటారు కార్మిక్ కాంట్రాక్ట్. ఏమంటారు? ఈ కార్మిక్ కాంట్రాక్ట్ 2 types. ఓకే, 1 type is సెల్ఫ్ కాంట్రాక్ట్. అంటే మన ఆత్మ మన ఉన్నతి స్థాయిని ఎదగాలనని ఇట్లాంటి సంఘర్షాలు చూస్ చేసుకొని వచ్చింది, సో దట్ మనం ఆ సోల్ లెసన్ని తొందరగా దాటగలుగుతాం. ఓకే, దట్స్ 1 type. కార్మిక్ కాంట్రాక్ట్లో 2 types ఉంటాయి. 1 is సెల్ఫ్, సెకండ్ ఈజ్ విత్ అ పర్సన్, ఒక మనిషితో. ఆ మనిషితో గత జన్మ, ఇప్పుడు ఈ లైఫ్లో చాలా పెయిన్ఫుల్గా ఉంది అని అంటే మీరు చాలా జన్మలు ఆ లెసన్ ఇగ్నోర్ చేసి వచ్చారు. ఇప్పుడు ఏం చేయక్కర్లేదు. పత్రి సార్ ఒక హిందీలో అంటారు, జైలో తట్టుకోవాల్సిందే, ఓడ్చుకోవాల్సిందే, ఇంకేమీ లేదు, నువ్వు ఏది ఇచ్చావో అదే నీకు వాపస్ వచ్చింది. కానీ ధ్యానం మనకి ఎట్లా హెల్ప్ చేస్తుంది అని అంటే, ఇప్పుడు మనకి జ్ఞానం వరకు వచ్చింది, ఓకే నేను ఇచ్చాను అదే నాకు వాపస్ వచ్చింది అని. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చిందా? సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మోసపోయడం ఎగ్జాంపులే చెప్తున్నాను. ఎప్పుడు ఏ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా దాంట్లో లాస్ వస్తుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నా లైక్ నేను ఏం చేశాను రా, ఎప్పుడు నా దగ్గర వాపస్ వస్తుంది అని అంటే, నువ్వు ఇంకా నేను ఏదో ఇచ్చాను అదే నాకు వాపస్ వస్తుంది, ఏం నేర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు అంటే ఏ సోల్ లెసన్? జర్నీమెన్. హీ అండర్స్టూడ్ నా? అర్థమైందా మీకు? అది ఏ లెవెల్లో ఉన్నాడు? జర్నీమెన్. అర్థమైంది, బట్ భావన ఫీలింగ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. నా దిస్ పర్సన్ ఎప్పుడైతే ధ్యానం చేస్తాడో, జ్ఞానం వచ్చింది, ధ్యానం చేస్తాడో మైండ్ మీద కంట్రోల్ చేయడం వస్తుంది. అవునా కాదా? ధ్యానంలో ఏమవుతుంది? ఆలోచనలు వస్తే మళ్ళీ మన ధ్యానాన్ని మన శ్వాస మీద ధ్యాస పెడతాం. కరెక్ట్? దట్స్ హౌ వీ డూ. సో న్యూరో సైన్స్ ఏమంటుంది, ఎప్పుడైతే మనం బ్రెయిన్లో రిపీటెడ్గా ఆలోచనలు వస్తే మళ్ళీ దాన్ని స్థిరం చేయడం, ఆలోచనలు వస్తే మళ్ళీ దాన్ని ప్రెజెంట్ మూమెంట్లో చేయడము, వీఆర్ ట్రైనింగ్ అవర్ మైండ్. మన మైండ్కి ట్రైనింగ్ ఇస్తాం. నెక్స్ట్ టైం ఆ పర్సన్ నా ముందర వచ్చి నన్ను తిట్టినా కూడా నా పాస్ట్ ఇమోషన్, నా గత జన్మ సంస్కారాలు, నా గుణాలు ఏం చెప్తాయి? తిట్టాలని ఉంది వాడిని, కొట్టేయాలని ఉంది వాడిని, ఏదో ఒకటి చేసేయాలని ఉంది. నా లోపల ఫ్రస్ట్రేషన్ ఉంది కదా, నాకు అర్థం కావట్లేదు, ఏదో ఒకటి చేయాలని అనిపిస్తుంది. కానీ నా మనసు ఇప్పుడు నేను ఏం నేర్చుకున్నాను ధ్యానంలో? స్థిరం. ఆ భావనా క్షేత్రంలో ఒక బ్యూటిఫుల్ ఒక పరివర్తనం అవుతుంది లోపల, ఇన్నర్. వీరు ఫిజికలీ మీ బాడీలో చేంజెస్ తెస్తున్నారు మెడిటేషన్ చేస్తూ కొద్దీ. సో ఆ ప్రెజెంట్ మూమెంట్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మీ దగ్గర జ్ఞానం ఉంది కదా, ఇప్పుడు ఆత్మ మాట్లాడుతుంది. ఆత్మకు తెలుసు నేను శరీరం కాదు, ఆత్మ, నేను ఏదో చేశాను అందుకే వాడు వచ్చాడు, వీడిని క్షమాపణ అడగాలి అన్న భావన మీ లోపల నుంచి ఇప్పుడు మెల్లగా కలగడం మొదలు పెడుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మెడిటేషన్. మీరు ప్రత్యేకంగా మెడిటేషన్లో వాళ్ళని పిలుచుకొని నేను ఎవరినైతే మోసించానో వాడిని క్షమాపణ అడుగు, నేను ఎవరైనా నన్ను మోసించితే నేను వాళ్ళకి క్షమిస్తానని అవసరం లేదు. జస్ట్ బై ద నాలెడ్జ్ అండ్ రైట్ మెడిటేషన్, ఆనాపానసతి మెడిటేషన్తో ఆటోమేటిక్లీ మనం ఎన్ని జన్మల కార్మిక్ కాంట్రాక్ట్స్ తెచ్చుకున్నామో వీ కెన్ డిజాల్వ్ ఇట్. రెండిటితో, ధ్యానం అండ్ జ్ఞానం. జ్ఞానం ఇవాళ మీకు టాపిక్ అర్థమవుతుంది, ఎస్ ఓ నో? ధ్యానం మీరందరు చేస్తున్నారు. సో వెన్ దట్ సిచ్యువేషన్ కమ్స్ అండ్ దట్ పర్సన్ కమ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఏది చెయ్యాలో ధర్మం, ఏది చేయకూడదు, అది ఆ జ్ఞానం మన లోపల నుంచి వస్తుంది. ధర్మం సమయకాల పరిస్థితి అనుకూలంగా ఎవ్రీ ఆత్మకి వేరేగా ఉంటుంది. ఎవ్వరూ వేరే వాళ్ళని కూర్చొని చెప్పలేరు, అరే వీడు కరెక్ట్గా చేశాడా వీడు తప్పుగా చేశాడనని. మీకు అన్ని జన్మలు తెలుసా వేరే వాళ్ళవి? ఎవరు చెప్పలేరు. వైఫ్ హస్బెండ్ చెప్పలేదు, హస్బెండ్ వైఫ్ చెప్పలేడు, పిల్లలకి పేరెంట్స్ చెప్పలేరు, ఎవరు చెప్పలేరు. ఆత్మస్థాయిలో అందరు నేర్చుకుంటున్నారు. ఎవ్రీ సోల్ ఈజ్ లెర్నింగ్. ఎన్ని లెసన్స్? అందరం ఏదో స్టేజ్లో నడుస్తున్నాం. సో మెడిటేషన్తో వీఆర్ ట్రైనింగ్ అవర్ సెల్స్ ప్రెజెంట్ మూమెంట్లో ఉండి మన సోల్ స్టేట్లో ఎట్లా జీవించవచ్చు.
So one type of karmic contract, one type of soul contract is karmic contract, correct? అంటే మిమ్మల్ని కాదు, జస్ట్ వన్ టైప్ ఇస్ కార్మిక్ కాంట్రాక్ట్. కార్మిక్ కాంట్రాక్ట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? 2. ఒకటేమో సెల్ఫ్తో, ఇంకోటి పర్సన్తో. ఓకే, నౌ సెకండ్ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్స్. మొన్న ప్లేన్ క్రాష్ అయింది కదా, నాకు చిన్నప్పటి నుంచి ఇది ఒక డౌట్ ఉండేది. కర్మ సిద్ధాంతం తెలుసుకున్నప్పటి నుంచి కలెక్టివ్ కర్మ ఎట్లా పనిచేస్తుంది? కొన్ని యాక్సిడెంట్స్లో, ట్రైన్ యాక్సిడెంట్స్లో కొన్ని మంది ఉండిపోతారు, కొన్ని మంది పోతారు, కరెక్ట్? ఆ ఫ్లైట్లో అందరు పోయారు, ఒకళ్ళే పోలే. వాట్ ఈస్ దిస్ కాల్డ్? దిస్ ఇస్ కాల్డ్ కలెక్టివ్ కాంట్రాక్ట్. మన అందరం ఈ సమయంలో 2025 భూమండలాన్ని మీద ఉండాలి అని ప్లాన్ చేసుకొని వచ్చాం. ఊరికే చెప్పలేదు మనం. ఎవరో చెప్పారు, సరే సమయం దొరికింది, ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అయింది కదా, కింద పంపించారు అని లేదు. మనం అందరం మన ఆత్మస్థాయిలో ఎప్పుడైతే మన ప్లానింగ్ చేసుకొని వచ్చామో, ప్లానింగ్ తెలుసా మీరు ఎక్కడవుతుందో? లోకల్ కాన్సెప్ట్ తెలుసా? మీరందరూ ఇవాళ ఇంటికి వెళ్ళి, మీ రూమ్స్కి వెళ్ళి, పిఎంసిలో వెళ్ళి పత్రి సార్ ధ్యాన్మా చక్రంలో చెప్పిన కాన్సెప్ట్స్ మళ్ళీ తప్పకుండా వినండి. అసలు పాతాళ లోకంలో ఎన్ని లోకాలు ఉన్నాయి, పై లోకాలు ఎన్ని ఉన్నాయి, అవంతా జ్ఞానం చెప్తూ అసలు ఎక్కడ మీ సోల్ ప్లానింగ్ ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆ జ్ఞానం చెప్తారు. సో జనాలోకంలో, నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తా, జనాలోకంలో మనతో పాటు సత్యలోకం నుంచి వచ్చిన జీవాత్మలం మనం అందరం మర్చిపోయాం మనం దేనికి వచ్చామో అని. మంచి స్టోరీ లాగానే వినండి ఇది. సత్యలోకం నుంచి మనం జీవాత్మలం జనాలోకంకి వచ్చాం. జనాలోకంలో అయ్యా నేను భూలోకంకి వెళ్ళాలి, నేను మళ్ళీ వాపస్ సత్యలోకానికి వెళ్ళాలి అని అంటే భూలోకం నుంచి నాకు పైన దారి అని ఫిక్స్ అయింది దారి. సో జనాలోకంలో మన సత్యలోకం నుంచి ఎవరెవరైతే మాస్టర్స్ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళందరూ కూర్చొని ఇట్లా రౌండ్ టేబుల్ మీద కూర్చొని ప్లాన్ చేస్తారు. ఫస్ట్ లైఫ్ టైంలో ఓకే ఏదైనా ట్రై చేయి, రిమైనింగ్ లైఫ్ టైమ్స్లో ఓకే నువ్వు ఈ లైఫ్ టైంలో ఈ కాంట్రాక్ట్ క్లోజ్ చేస్తావా, ఈ కర్మబంధనాన్ని కట్ చేస్తావా, నీకు ఒక అమ్మ అనుభవం కావాలా, నీకు ఒక గర్భవతి అనుభవం కావాలా, నీకు ఒక బిచ్చగాడు అనుభవం కావాలా అని అన్నీ మనమే అడుగుతాం అక్కడ పైన. నాకు ఈ అనుభవం కావాలి, ఈ అనుభవం కావాలి, ఈ అనుభవం కావాలి, మన పైన డిసైడ్ చేసుకొని వస్తాం. ఆ డిసైడ్ చేసుకున్నప్పుడు అప్పుడు మనం చూసుకుంటాం, ఇప్పుడు మీరు ఏ చోట పుట్టారో, మీరు ఏ అమ్మా నాన్నకు పుట్టారో, మీ ఏ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉందో, మీ ఏ ఎకనామిక్ స్టేటస్ ఉందో, ఇవన్నీ మనం ప్లాన్ చేసుకొని వస్తాం. మీ కళ్ళు రంగు కూడా ఏ కలర్ ఉండాలో అది కూడా మనం ప్లాన్ చేసుకొని వస్తాం. దట్ ఈస్ ద ప్లానింగ్. అంత ప్లానింగ్ చేసుకొని వచ్చాం మనం. ఇక్కడ మర్చిపోయాం. ఇక్కడ మన చేతిలో ఏదో ఉన్నట్టు, ఏది జరుగుతుందో దాన్ని స్వీకరించడమే ఇక్కడ భూమండలంలో ఉన్న గేమ్ని మంచిగా ఆడడం. లేకపోతే పునరపి జననం పునరపి మనరం. ఆ జోకర్ కాన్షియస్నెస్ ఏదైతే పత్రి సార్ చెప్తారో, ఏంటి ఏ కార్డులో అయినా ఏ పరిస్థితిలో అయినా నువ్వు ఒక జోకర్ లాగా పనికి రావాలి. పిల్లల్లాగా, పెద్దవాళ్ళలాగా, జ్ఞానవంతుల మధ్యలో జ్ఞానంతో పాటు ఉండినలాగా అట్లా జీవించాలి. సో మన స్టోరీ మళ్ళీ మన ఆత్మ స్టోరీ. సో ఆత్మ డిసైడ్ చేసుకుంటుంది. మా నాయనమ్మ అట్లా ఉంటే, ఇప్పుడు పర్మిటేషన్ కాంబినేషన్ ఆలోచించండి. మీరు ఎంత ప్లానింగ్ చేసుకొని ఇక్కడ వచ్చుంటారు. మీ అమ్మ, మీ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళమ్మ, వాళ్ళ నాన్న, ఎన్ని జన్మల లినియేజ్ క్లియర్ చేసుకుంటూ వచ్చి ఇవాళ మీ ఆత్మ ఈ శరీరంలో కూర్చొని ఇక్కడ కూర్చొని జ్ఞానం వింటుంది. ఎంత ప్లానింగ్ చేసి వచ్చాలి? ఊరికే వచ్చాము మనం. ఒక మానవ జన్మ అంటే అంత ప్రెషియస్, అంత అమూల్యమైనది మనకి. మనమేమో ఇక్కడ దుఃఖంలో జీవించి ఇది వాడి వల్ల, వీడి వల్ల, నా ఫిజికల్ ప్రాబ్లమ్స్ వల్ల, దానివల్ల మూడ్చుకోపోతున్నాం. ఇది ఏది లేదు. ఇది వదిలేసిన తర్వాత మళ్ళీ ఇంకో ప్లాన్ తెచ్చుకొని మళ్ళీ వస్తారు ఇక్కడ అనుభవమే తెచ్చుకోవడానికి. ఈ అన్ని కాంట్రాక్ట్స్ ఒక్కొక్కటి క్లోజ్ చేయడానికి. కాంట్రాక్ట్ ఎక్కడ చేసాం మనం? జనాలోకంలో అందరితో. ఇది మా అమ్మ ఉండాలి, ఆ అమ్మ కూడా నన్ను స్వీకరించాలి.
చాలామంది అనుకుంటారు కదా, అబార్షన్ చేసేసారు పాపం చుట్టుకుంటుంది అని. ఇట్లా చుట్టుకుంటుంది? ఏది జరిగినా కూడా ఒక కాంట్రాక్ట్ మధ్యలోనే జరుగుతుంది. ఎందుకైతే వన్ మ్యాన్స్ లాస్ ఇస్ అనదర్ మ్యాన్స్ గెయిన్. ఒక మనిషి లాభం ఇంకో మనిషి నష్టం. ఇది నేచర్. ఏది బ్యాలెన్స్ లేకుండా జరగదు నేచర్లో. మనం అందరం డిసైడ్ చేసుకొని వచ్చాం ఇక్కడ కూర్చోవాలి అని. మనందరం డిసైడ్ చేసాము. సృష్టి, ఈ భూమండలము ఒక అసెన్షన్, ఒక వేరే యుగ మార్పిడిలో వచ్చినప్పుడు మేము మా ఎనర్జీ ఈ ప్రోగ్రామ్కి ఇస్తాము, మనం కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని వస్తాము అని మనం కాంట్రాక్ట్ ఇచ్చాము. అందుకే మనం అందరూ వచ్చాం. మనందరం చప్పట్లు. ఊరికే రామ్, మనం అన్నిటికీ ఒక కారణం ఉంటుంది. సో వేరే వాళ్ళ పట్ల ఈర్ష్య ఉంటుందా మీకు? వాళ్ళు మీకన్నా బాగా మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఇంకా మనుషులు వస్తున్నారు, నేను ప్రచారం చేస్తున్నాను బట్ ఆమెకి చాలామంది, ఆమెకి అందరూ చెప్తారు బాగా చేస్తుంది అన్న, నాకు చెప్పరు. వస్తుందా లేదా ఈ భావన? అంటే మనం ఏ లెసన్లో ఉన్నాం? ఇంకా స్టూడెంట్ జర్నీ మేము కాదు సార్, స్టూడెంట్. అంటే మనకి సెల్ఫ్ లవ్, స్వప్రేమ, మనని ప్రేమించం. మనకు విలువ ఇవ్వం కదా. మనం ఇస్తే అవతల వాళ్ళు ఎంత చేస్తున్నారు, నేను హ్యాపీగా చేస్తున్నాను, నేను నా సంతోషానికి చేస్తున్నాను, నాకు కూడినట్టు, నాకు తోచినట్టు నేను ఎంతవరకు చేయగలుగుతున్నాను చేస్తున్నాను. దట్ ఈస్ సెల్ఫ్ లవ్. ఈ లేడీకి లేదు కదా. ఎందుకంటే అవతల వాళ్ళు చేస్తున్నాడు, వాడికి వస్తుంది, వాడిని రికగ్నైజ్ చేశాడు స్టేజ్ మీద, నన్ను పిలవలేదు. ఇట్స్ వెరీ న్యాచురల్. ఇవి కూడా మన కాంట్రాక్ట్. ఏం కాంట్రాక్ట్? ఇట్లాంటి భావనల ద్వారా, ఈ అనుభవాల ద్వారా ఈ జ్ఞానం మనం తెలుసుకుంటాం. ఈ లెసన్ నేర్చుకోవాలని వచ్చాం మనం. ఎప్పటి వరకు అయితే మన జీవితంలో ఏది జరుగుతుందో అదొక లెసన్, ఒక పాఠము, ఆ మైండ్ సెట్ రాదో ఎప్పుడు మనం లైఫ్లో ఒక విక్టిమ్ లాగే జీవిస్తాం. విక్టిమ్ అంటే బాధితుడు ఏదో ఒకటి. మీ అందరికి అర్థమైంది కదా విక్టిమ్. ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు అయితే అయ్యో నాకు అయిపోయింది అని అంటే మనం అంత దూరం మన లక్ష్యం నుంచి. మనం ఎక్కడికి వెళ్ళాలి? మన యాత్ర ఎక్కడ? సత్యలోకం యాత్ర. ఎక్కడ మన యాత్ర? ఇంకా మన భూమండలాన్నే ఉన్నాం. ఎప్పటి వరకు అయితే నువ్వు నేను ఒకటే, అది అనుభవంలో రాదో అక్కడ సత్యలోకంలో మనకి ఎంట్రీ లేదు. అది ఎప్పటి వరకు అవుతుంది? నా జీవితంలో ఏమైనా కూడా ఒక పాఠమే. అదొక మైండ్ సెట్ మనం డెవలప్ చేసుకోవాలి. నా జీవితంలో ఏమైనా కూడా మంచి నష్టం లభించిన ఏదైనా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ అ లెసన్. ఎస్ ఆర్ నో? ఎవ్రీ పర్సన్ ఈజ్ అ లెసన్. ఎవ్రీ పర్సన్. మీ పిల్లలైనా, బయట కూర్చొని ఒక స్ట్రేంజర్ అయినా కూడా ఎవరో ఒకరు మీకు ఏదో సందేశం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అది నిజమైన రొమాన్స్. నిజంగా చెప్పాలంటే ఓషో చెప్పింది, లైఫ్ని ఎంజాయ్ చేయాలి, సెలబ్రేషన్ చేయాలి అంటే పూర్తి బ్రహ్మాండ్ మీతో మాట్లాడుతుంది. మీరు రెడీగా ఉన్నారా దాన్ని వినడానికి? ఆర్ యు రెడీ? ఆ లీఫ్, ఆ ఆకు వచ్చి మీ కాళ్ళ దగ్గర పడింది, అది కూడా ఒక లెసన్. అదేదో నేర్పిస్తుంది మీకు. అరే ఫ్లో అవ్వు, ఫ్రీగా ఉండు, ఏదో ఒకటి. మీకు ఆ సమయంలో నాకు అది వేరేలాగా అనిపించవచ్చు, మీకు అది వేరేలాగా అనిపించవచ్చు. ఏదో ఒకటి ప్రతి క్షణం మనతో మాట్లాడుతుంది. మనము ఈ రెండు చెవులతో వినాలంతే. ఎప్పుడు మొదలవుతుంది అది? వెన్ వీ లెర్న్ టు టేక్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్. మనం ఓన్లీ అనుభవంకే వచ్చాము. ఈ కార్మిక్ కాంట్రాక్ట్స్, వేరే కలెక్టివ్ కాంట్రాక్ట్స్, సెల్ఫ్ కాంట్రాక్ట్స్, ఇవన్నీ ఒక స్థాయి. ఇంకో స్థాయి ఈజ్ వీ జస్ట్ కమ్ టు ఎక్స్పీరియన్స్. నేను పతిసర్ నుంచి ఇవాళ నిన్న రాత్రి నేను సమాధి దగ్గర కూర్చున్నప్పుడు ఐ రియలీ ఫెల్ట్, నాకు ఒకటి గుర్తొచ్చింది, ఒక ఫ్రీడమ్. పూర్తి జీవితంలో, ఒక మానవ జీవితంలో స్వతంత్రంగా ఏది అంటకుండా ఎంత బ్యూటిఫుల్గా ఆయన జీవించారో, ఆ లైఫ్ ఎట్లా జీవించచ్చో ఆయన మనకి సిద్ధాంతాలు ఇచ్చి మనకి ఆ గిఫ్ట్ ఇచ్చారు. సో కెన్ వీ నాట్ లివ్ అ బ్యూటిఫుల్ లైఫ్? మనం మంచిగా జీవించగలుగుతామా? వీ మస్ట్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హిమ్. సో ఐ హ్యావ్ 10 more minutes.
మీకు ఎవరికి టాపిక్ అయిపోయింది చూడండి, నేను ఎంత చెప్పినా కూడా అది మోటివేషన్ టాక్ లాగా అయిపోతుంది. బట్ లేదు, రివిజన్ చేస్తాం ఒకటి. ఓకే, ఎన్ని లెసన్స్ ఉంటాయి? ఆ పుస్తకం పేరు, ఆథర్ పేరు సోనియా కుకెట్, SONIA CHOQUETTE. ఓకే, అది తెలుగులో ఇంకా చేసి ఉండకపోతే మేము అడుగుతాం PMC వాళ్ళని, వాళ్ళు దానికి ఒక స్వాధ్యాయం చేస్తే తప్పకుండా మీకు అది తెలుగులో కూడా వస్తుంది. ఇట్స్ బ్యూటిఫుల్ బుక్. ఒక్కొక్క చాప్టర్లో ఆ 22 సోల్ లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సోనియా కుకెట్. సో ఆమె పుస్తకంలో ఏం చెప్తుంది, ఎవ్రీ లెసన్లో మనం 4 ఫేసెస్లో గో త్రూ అవుతాం. వాట్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్? సెకండ్ ఫేజ్ ఇంటర్న్, అప్రెంటిస్. థర్డ్ ఫేజ్ జర్నీమెన్. ఫోర్త్ ఫేజ్ మళ్ళీ చెప్దామా గుర్తు చేసుకోవడానికి? ఫస్ట్ లెవెల్ మీరు చెప్పట్లే, యు ఆర్ నాట్ సేయింగ్, యూ హ్యావ్ టు. ఇది ఎందుకు తెలుసా, నేను ఎందుకు రిపీట్ చేయిస్తున్నా, నాకు ఇవాళ చాలా మాటలు పత్రి సార్ చెప్పింది ఎందుకు గుర్తు ఉంది అంటే నేను రెపిటేషన్ చేశాను. సోల్ లెసన్స్ అండ్ లైఫ్ పర్పస్ బై సోనియా కుకెట్. ఐల్ గివ్ ఇట్ టు ద టీమ్ ఆఫ్టర్ దట్. ఫోటో పెడతాను, మీరు అక్కడ ఫోటో క్లిక్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, ఓకే, థర్డ్ స్టేజ్ యాత్రికుడు, అండ్ ఫోర్త్ స్టేజ్ మాస్టరీ. ఓకే, మనం ఏ స్టేజ్కి వెళ్ళాలి? ఓకే, ఎన్ని ప్రకారాల సోల్ కాంట్రాక్ట్స్ ఉంటాయి? సోల్ కాంట్రాక్ట్స్ అన్న, లెసన్స్ వేరే, కాంట్రాక్ట్స్ వేరే. డిఫరెన్స్ చెప్పనా? పాఠాలు 22, బట్ పాఠాలు ఇస్ ఈ స్టేజెస్. సోల్ కాంట్రాక్ట్స్ ఇస్ ఈ పాఠాలు నేర్చుకోవడానికి ఏదైతే మీరు కాంట్రాక్ట్ సైన్ చేస్తారో అది సోల్ కాంట్రాక్ట్స్. అర్థమైందా మీకు? పాఠాలు నేర్చుకోవడానికి మనం సోల్ కాంట్రాక్ట్ సైన్ చేసుకొని వస్తాం. అరే నేను సెల్ఫ్ లవ్ నేర్చుకోవాలి అని ఒక ఏంటి డామినేటింగ్ మదర్ ఇన్ లా అని ప్లాన్ చేసుకుంటాం. ఆమె మిమ్మల్ని డామినేట్ చేస్తూ ఉంటుంది. మీరు మిమ్మల్ని ప్రేమించారు కదా, మరి ఆమె నేర్పించాలి, ఎవరో ఒకళ్ళు నేర్పించాలి కదా మిమ్మల్ని. ఆర్ మీ హస్బెండ్ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వరు ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ మీ వైఫ్ మిమ్మల్ని రెస్పెక్ట్ చేయదు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఉంటారు ఇట్లాంటి క్యారెక్టర్స్ మన లైఫ్లో. సో ఇది ఆ సెల్ఫ్ లవ్ పాఠం నేర్చుకోవడానికి మనం వీళ్ళందరితో సోల్ కాంట్రాక్ట్ సైన్ చేసుకొని వస్తాం. ఏంటి? ఈ అనుభవం కావాలి, నేను నేర్చుకోవాలి, నేను మాస్టరీ లెవెల్కి వెళ్ళాలి, నాకు సెల్ఫ్ లవ్, నేను ఆత్మ, ఐ కంప్లీట్లీ లవ్ మై సెల్ఫ్ అని ఆ ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికి ఈ ఆత్మ సోల్ కాంట్రాక్ట్స్ తీసుకొని వస్తుంది. మీకు అర్థం అవుతుందా? ఎవ్రీవన్ ఈజ్ అండర్స్టాండింగ్? ఓకే, దట్ ఈస్ ద టాపిక్. సో వీ హ్యావ్ 2 types of soul contracts, కార్మిక్ అండ్ కలెక్టివ్. కార్మిక్లో సెల్ఫ్తో చేసుకున్న కార్మిక్ కాంట్రాక్ట్స్, సోల్ దాంతోనే కాంట్రాక్ట్ చేసుకుంటుంది, నేను తప్పకుండా ఈ ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అని. సో అదొక సోల్ కాంట్రాక్ట్ ఉంటుంది. అండ్ వేరే వాళ్ళతో, వేరే మనుషులతో. అండ్ సెకండ్ ఇస్ కలెక్టివ్. సో మన అందరం ఇవాళ ఎందుకు కలుసుకున్నాం? ఒక కాంట్రాక్ట్ కంప్లీట్ చేసుకోవడానికి. సో మీ అందరికీ ధన్యవాదాలు. మంచిగా కంప్లీట్ చేసావా కాంట్రాక్ట్? ఓకే, కెన్ we take 1 or 2 questions? Okay, I have lot of time. Okay, so 20 minutesలో మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు, లేకపోతే కలెక్టివ్లీ మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు. ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎస్ సార్, అడగండి. ముందరికి వచ్చి మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడ కెమెరా. అందరికీ నమస్తే అండి. మాది ప్రకాశం జిల్లా కంబము శ్రీ సీతారామ పిరమిడ్ ధ్యాన మందిరం నుంచి వచ్చాము. నేను లాస్ట్ టైం కూడా వచ్చాను, 5 days ఉన్నాను. నా పేరు సతీష్ అండి. మేడం హాయ్ సతీష్ సార్. అందరూ సతీష్ సార్ హాయ్. హాయ్ సార్. మేడం ఒక చిన్న డౌట్. మీరు చెప్పారు యాక్చువల్గా ఇది నా కోసమే పుట్టినట్టుంది ప్రోగ్రామ్ ఈరోజు, ఎందుకంటే నేను ఆ సఫర్ తోటే వచ్చాను ఇక్కడికి. దెన్ ఇప్పుడు నడుచుకుంటూ వచ్చేటప్పుడు కూడా ఆ సఫరింగ్కి ఎక్కడ వచ్చాడో నాకు ఈ జర్నీలో నాకు తగులుతుంది, దానికి ఒక సొల్యూషన్ తగులుతుందని వచ్చాను. జస్ట్ వచ్చాక నాకు కరెక్ట్ సోల్ కాంట్రాక్ట్స్ దాని గురించే వచ్చింది. దెన్ అనుభవం ఏంటంటే నేను రియలైజ్ అయ్యాను, గత జన్మలో నేను చేసుకున్న దానికి నాకు కొన్ని అనుభవాలు వచ్చాయి. దెన్ ఒక సఫర్ అయ్యాను,
నేను ఇప్పుడు విడిచిపెట్టేశాను. దెన్ మళ్ళీ ఏ కారణం చేతో మళ్ళీ వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు అంటే నాతో ఫ్రెండ్షిప్కే వస్తున్నారు మళ్ళీ. దెన్ నేను రియలైజ్ అవ్వలేకపోతున్నాను. నేనేమంటున్నానంటే దెన్ వాళ్ళని క్షమించేశాను. నేను ఎవరు క్షమించడానికి, నేను చేసిన తప్పకి నేను అనుభవించాను. దెన్ నేను రియలైజ్ అయ్యాను కానీ మీరు చెప్పినట్టు నేను ఉడికిపోతున్నాను. అంటే దెన్ నేను ఎలా సఫర్ అవుతున్నాను? నా ఆత్మకు తెలుసు నేను నేర్చుకున్నాను. దెన్ నేను ఎలాగైనా సరే రియలైజ్ అయిపోయాను, ఓకే నేను లివ్ ఇట్. కానీ వాళ్ళు నాతో మళ్ళీ ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళు రియలైజ్ అయ్యారు కానీ నేను అవ్వలేకపోతున్నాను. ఎలా? నా ఆత్మస్థితిలో మాత్రం నేను ఓకే ఇంకా వద్దు మేడం. ఆత్మస్థితి అంటే దెన్ వాళ్ళు రియలైజ్ అయ్యారు కదా మేడం, వాళ్ళు రియలైజ్ అయ్యారు. నేను నా స్థితిలో నేను నిలబడిపోయాను. నేను ఓకే, జరిగింది అయిపోయింది, వాట్ గో. కానీ నాకు కోపం వస్తుంది లోపల ఇంకా. సో ఇక్కడ రెండు సార్ ఎగ్జాంపుల్ నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను. సార్ ఎగ్జాంపుల్లో సార్ ఇక్కడ థియరటికలీ నేను చెప్తున్నాను, ప్రాక్టికలీ చెప్పట్లే. థియరటికలీ ఇక్కడ 2 కాంట్రాక్ట్స్ అప్లికేబుల్ ఉన్నాయి. ఒకటి చాలా స్ట్రాంగ్ సెల్ఫ్ కాంట్రాక్ట్ ఉంది. మీరు డెఫినేషన్ అర్థం చేసుకోండి. మీ లైఫ్లో ఏదైనా చాలా ఇమోషనల్ సిచ్యువేషన్ ఉంది, మిగతా వాళ్ళందరికీ చాలా నార్మల్గా అనిపించవచ్చు, బట్ మీకు ప్రత్యేకంగా చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. అరే నాకు ఇంత లోపలే మీరు ముడిచిపోతున్నారు, కూలిపోతున్నారు అంటే తప్పకుండా అది పాస్ట్ కర్మ వల్లే అది వస్తుంది. ఇది నేను చెప్పలేదు, తోర్కామ్ సారిడారియన్ చెప్పాడు. ఏం చెప్పాడు అంటే ఎనీ ఇమోషనలీ ఇంటెన్స్ ఎక్స్పీరియన్స్ విచ్ కెనాట్ బి జస్టిఫైడ్ బై అదర్ పీపుల్, బట్ మీకు అది పూర్తిగా ఎక్స్పీరియన్స్ అవుతుంది. అదే అవుతుందా సార్? అవతల వాళ్ళకి అంత రావట్లే, మీకే అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ అ సెల్ఫ్ క్రియేటెడ్ కర్మ, మీరు క్రియేట్ చేసుకున్న కర్మ మీకు. దీంట్లో తప్పకుండా మీకు ఒక చాలా బ్యూటిఫుల్ లెసన్స్ ఉన్నాయి. కొన్ని ఉదాహరణ చెప్తున్నాను, ఇదే ఒకటి కాదు, బట్ మీరు లోపల చింతనం చేసుకోవాలి. ఒకటి ట్రస్ట్. మనం అందరినీ పూర్తిగా ట్రస్ట్ ఇస్ నమ్మలేకపోవడం. నిజంగా అందరు ఆత్మ అయినప్పుడు నా బ్యాగ్ ఎక్కడైనా వదిలేయచ్చు కదా, అవునా కదా? ఎన్నిసార్లు మనం లాక్ వేసావా లేదా చెక్ చేసుకుంటూ ఉంటామా? అంటే నమ్మకం లేదు కదా. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్, ఉదాహరణకి చెప్తున్నా. ఒక థింగ్ ఈజ్ సెల్ఫ్ క్రియేటెడ్ కాంట్రాక్ట్లో, కర్మలో వీ డోంట్ ట్రస్ట్ అనదర్ పర్సన్ బికాస్ మన మీద అంత ట్రస్ట్ లేదు. అందుకే మనం అవతల వాళ్ళని అంత ట్రస్ట్ చేయలేకపోతున్నాం, అంత నమ్మలేకపోతున్నాం. నేను చేస్తానా చేయలేనా, బాధ్యత తీసుకున్న తర్వాత అయ్యో నేను చేయగలుగుతానా లేదా, డౌట్, సెల్ఫ్ డౌట్ చాలామందికి ఉంటుంది. నాకు కూడా ఉంది. ఎన్ని మందికి ఉంది ఇది? నేను చేయగలుగుతానో లేదో. ఎస్, ఇట్ ఇస్ వెరీ న్యాచురల్. మనం అందరం ఏదో ఒక ఈ లెసన్లో, సోల్ లెసన్లో మనమన్ని బిలీవ్ చేయడానికి ఎక్కడో వీఆర్ స్టిల్ వెయిటింగ్. సో దిస్ పర్సన్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం. ఈ సిచ్యువేషన్ మీ లైఫ్లో వచ్చింది అని అంటే ఒక దర్పణం లాగా చూపిస్తోంది. నీ లోపల వెళ్ళి చూసుకో, ఏది నిన్ను ట్రిగర్ చేస్తోంది. వాట్ ఈస్ ట్రిగరింగ్ యూ? ఈజ్ ఇట్ ట్రస్ట్ ఇష్యూ? ఈజ్ ఇట్ దట్ రెస్పెక్ట్ ఇష్యూ? వాళ్ళు నేను రెస్పెక్ట్, ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ సార్, ఉదాహరణ పరంగా చెప్తున్నాను నేను. వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదా? ఏ చీజ్, వాట్ ఈస్ దట్ థింగ్ అవతల వాళ్ళు మిమ్మల్ని లోపల ట్రిగర్ చేస్తున్నారు, అది మనం చెక్ చేసుకోవాలి. బయట వాడు, ఇది క్లియర్గా అర్థమైందా? సార్ ఎగ్జాంపుల్లో దిస్ ఇస్ సెల్ఫ్ క్రియేటెడ్ కర్మ. అవతల వాళ్ళు వదిలేశాడు, మర్చిపోయాడు, వాడు చేయి జాపుకొని వెళ్ళిపోయాడు. బట్ మనకి ఇంకా చాలా ఇంటెన్స్గా ఫీలింగ్ వస్తుంది. వాడు అర్థం చేసుకోలేకపోతున్నాడు, వాడు మోసించాడు, వాట్ ఎవర్ దట్ ఎమోషన్. ఓకే, సో ఇప్పుడు బయటవాడు కాదు ప్రాబ్లం, ఎవరు? మన లోపల ఏదో జరుగుతుంది. సో అది ఏం చేయాలి? లుక్ ఇన్వర్డ్, లోపల చూడాలి. ఎట్లా? ఏమి అది వాళ్ళు ఏం చేస్తున్నారు, నాకు ఎందుకు, మీకు కోపం వస్తుంది అన్నారు, ఎందుకు కోపం వస్తుంది, ఎందుకు ఆ కోపం? వాళ్ళు మిమ్మల్ని రెస్పెక్ట్ చేయరా, మిమ్మల్ని ట్రస్ట్ చేయరా, మీకు మీ మీద డౌట్ ఇస్తున్నారా, మిమ్మల్ని చిన్నగా చూస్తున్నారు, ఏదైనా అయి ఉండొచ్చు. రూట్ కాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ రమణ మహర్షి దాంట్లో అద్వైత జ్ఞానంలో రూట్ కాజ్ ఫర్ ఈ ట్రిగరింగ్, ఇమోషనల్ ట్రిగరింగ్ ఈజ్ అహంకారం. మీకు నాకు అందరికీ తెలుసు అహంకారమే. వాడు నాకు ఎట్లా చేశాడు అంటే, వాడు వేరే నేను వేరే, వాడు వేరే నేను వేరే, అవునా కదా? మీరు చాలా బ్యూటిఫుల్గా చెప్పారు, నేను వాడికి క్షమించడానికి ఎవరు అనని. బట్ పదాల్లో ఇంకా వచ్చాయి కదా, అంటే మన మనసులో ఇంకా అది ఉంది.
మన మనసులో ఇంకా ఉంది అని అంటే మన లోపల ఇంకా భావనా క్షేత్రంలో అది తిరుగుతుంది. సో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పి మీకు ఒక బ్యూటిఫుల్ అవకాశం ఇచ్చారు, మిమ్మల్ని లోపలికి వెళ్ళి మిమ్మల్ని శుద్ధీకరణ చేయడానికి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పి మూవ్ ఆన్ సార్. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ ఫర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ఫ్. మీకు అర్థమైంది ఆ కాన్సెప్ట్? బయట ఏం లేదు, అంతా ఒకటే. ఈ మాంసపిండం మంత్రపిండం చెప్పింది సదానంద్ గారు పత్రి సార్కి ఇదే. మనం మన గురించి తెలుసుకుంటే బ్రహ్మాండం గురించి తెలుసుకున్నట్టు. ఎస్ ఓ నో? ఓకే, నెక్స్ట్ ఇంకెవరికైనా క్వశ్చన్ ఉందా? మీ అనుభవం కూడా షేర్ చేయొచ్చు ప్లీజ్. ఏ సార్, ప్లీజ్ కమ్. సార్ నాకు ఓన్లీ థియరటికలీ తెలుసు. కొన్ని పత్రి సార్ పరంగా చెప్పిందంటే 400 జన్మాస్, బట్ రాధాస్వామి సత్సంగ్ పుస్తకంలో చెప్తే 84 lakh జన్మలు తీసుకుంటారు అని, మినరల్ కింగ్డమ్ టు ఫైనల్ సత్యలోకం వెళ్ళే వరకు అని. సో నాకు థియరీ తెలీదు, అంటే నేను ఓన్లీ వేరే వాళ్ళు ఏం నేర్చుకున్నాను నేను చెప్పగలుగుతాను. నా అనుభవంలో నాకు ఎన్నో జన్మ నాకు తెలీదు ప్రస్తుతానికి. బట్ థ్యాంక్ యూ. అంటే పత్రి సార్ 400 జన్మలు తీసుకుంటారు అని చెప్పారు. ఫైనలీ తెలుసుకోవడానికి దట్ ఒక ధ్యాని జీవితం జీవించాలి అని అంటే ఆల్మోస్ట్ 400 years, 400 లైఫ్ టైమ్స్. సారీ సార్, ప్లీజ్. హలో ఎవ్రీవన్. సో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తాను హైదరాబాద్లో, ప్రాపర్ డోన్. సో ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ డిసైడెడ్ అని తెలిసినప్పుడు మనకి దెన్ మనకు ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంది, థాట్ పవర్ అని. వీఆర్ ద క్రియేటర్స్ అని, వీ కెన్ క్రియేట్ వాట్ ఎవర్ వీ వాంట్, మైండ్ శూన్యంగా పెట్టుకున్నప్పుడు అనేది. హౌ డస్ బోత్ కోరిలేట్? లైక్ జరుగుతుంది అన్నప్పుడు దెన్ వాట్ ఆర్ వి ప్లేయింగ్ ద రోల్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ థాట్ పవర్ అనేది కొంచెం ఐ వాంట్ టు నో. You can never think beyond what your capacity is. Is that true? So whatever thought comes to you, it's already predefined, right? In that sense. Yes or no? Okay, fine. So whatever is decided, that thought will come to you is what you are saying. No. అది కాదు, అట్లా సంథింగ్ లైక్ దట్, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ. సో ఇన్స్ట్రుమెంట్ లాగా ఆలోచిస్తాం. ఇక్కడ ఒక స్క్రీన్, దిస్ ఇస్ 8x8. Is this 8x8? 8 feet by 8 feet, correct? This is an 8 feet by 8 feet LED. This is the framework that is determined. Okay. సో ఇప్పుడు మనకు మేడం ఏం చెప్పారు, ఏదైనా కానీ మనము జనాలోకంలోనే మొత్తం డిసైడ్ చేసుకొని వస్తాము, మనుషులు ఎవరిని కలుస్తాం అనేది, మన తల్లిదండ్రులు ఎవరు అనేది మొత్తం ప్రీ డిసైడ్ చేసుకొని మనం ఇక్కడికి వస్తాము అనేది ఉంది. సో ఫైన్, మొత్తం డిసైడ్ అయింది కదా, మనము థాట్ పవరు, సంకల్ప శక్తి ఉంది, మనం ఏమైనా కావాలంటే సృష్టించుకోవచ్చు అనేది కూడా ఉంది కదా. ఈ రెండు ఎట్లా రిలేట్ అవుతాయి? జరుగుతుంది అన్నప్పుడు మనం ఏం సృష్టిస్తాం మరి ఇంకా అనేది. సో మీ ఆలోచనలు కూడా మీ గుణాల పరంగానే వస్తాయి. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈ ఫ్రేమ్ మీకు ఇది అర్థమైందా? మీ ఆలోచనలు కూడా మీరు గుణాల ప్రకారమే వస్తాయి. నాకు ఎప్పుడు ఎట్లాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయంటే, నాకు నందన్ నిలికెని చాలా ఇన్స్పైర్ చేస్తాడు, ఇన్ఫోసిస్లో ఒక ఫౌండర్. ఆయన ఇండియాలో ఆధార్ కార్డ్ అంటే విదిన్ 10 days 1 crore people in India were enlisted on Aadhaar. ఎంత బ్రిలియంట్ మైండ్! వాళ్ళందరూ మీ ఫోన్ నంబర్ మీ ఐడెంటిటీతో లింక్డ్ ఉంది. ఆ ఐడెంటిటీ మీ రేషన్ కార్డ్, మీ అంత పూర్తి మీ సోషల్ ఐడెంటిటీ ఈ పాస్పోర్ట్తో కాకుండా మీ ఆధార్ కార్డ్తో లింక్ చేశాడు. బ్యూటిఫుల్ కదా? సో నాకు ఆయన ఇన్స్పిరేషన్. నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటా, సార్ ధ్యాన జగత్ అన్నారు కదా, ఈ ధ్యాన జగత్ని నేను ఎట్లా స్కేల్ వరకు తీసుకొని వెళ్తాం. ఇఫ్ హీ కుడ్ మేక్ జస్ట్ ద మొబైల్ నంబర్ టు స్కేల్ అట్ దట్ బిగ్, ఎట్లా మనం మెడిటేషన్ని పిఎంసి ద్వారా మనం స్కేల్ వరకు తీసుకోగలుగుతాం. అది నా గుణం డిఫైన్ చేస్తుంది. ఇట్స్ మిరాక్యులస్ థింకింగ్, రైట్? ఐఎమ్ టేకింగ్ ఇన్స్పిరేషన్. నేను నందన్ నిల్కే నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నాను. నేను ఆయనతో ఏమి కాంట్రాక్ట్ సైన్ చేయలే అట్లా, బట్ ఇన్ మై కలెక్టివ్ కాంట్రాక్ట్ ప్లస్ మై ఇండివిజువల్ కార్మిక్ కాంట్రాక్ట్, నా గుణం ప్రకారంగా నాకు థాట్స్ వస్తాయి. And that I create. That going is again based on our previous lifetimes karma again. Of course. మీరు ఇక్కడ వరకు రాలేరు. మీరు ఈ బయటకు వెళ్ళండి, అందరు ఎక్స్పెరిమెంట్ చేయండి. ఓకే, ఇవాళ ఎప్పుడైతే మీరు కడతాల నుంచి బయటకు వెళ్తారో, ఒక మార్కెట్ ప్లేస్లో వెళ్ళి ఒక స్ట్రేంజర్కి, తెలియని పర్సన్కి ఒక ప్యాంప్లెట్ అందించండి. మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీకు ఏ మెడికల్ ప్రాబ్లమ్స్ లేకుండా మీరు మీ లైఫ్ పూర్తిగా హాయిగా జీవిస్తారని ప్యాంప్లెట్ ఇవ్వండి. ఎన్ని మంది ఎత్తుకుతారు? నేను మా కొలీగ్స్కి చెప్తాను, అట్లా ఎట్లా అవుతుంది చల్ అని వెళ్ళిపోయాను. అవునా? బట్ మీరు వచ్చారా? దెన్ గుణం.
your truth brought you here, your soul stage brought you here. సో మన ఆత్మ ఎదుగుదల కొద్దీ మనం అట్లాంటి గ్రూప్ కూడా అట్రాక్ట్ చేస్తాం. మన భావనా క్షేత్రం, మన వాక్ క్షేత్రం, మన ఆలోచన క్షేత్రం, అవన్నీ కూడా మన గుణాల పరంగానే మనం తెచ్చుకుంటాం. అందుకే పత్రి సార్ అంటారు, నీ విచారాలని ఎవరు నేను నో వన్ కెన్ ప్రాసిక్యూట్ యూ. మీరేం ఆలోచించినా కూడా ఎవరిని మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయరు. అది మేనిఫెస్ట్ అవుతుంది, దాన్ని అనుభవిస్తారు మీరు. మీ చేష్టా క్షేత్రంలో మీ షాడో లాగా, షాడోని ఏమంటారు, నీడలాగా అది మీతో పాటు నడుస్తూ ఉంటుంది. మీ గుణాల పరంగా మీరు ఏదైతే చేశారో అది మీ షాడో లాగా నీడలాగా వస్తూ ఉంటుంది. మీ వాక్ క్షేత్రంని మీ సరి చేసుకోవాలని పత్రి సార్ అని చెప్పారు. ఎందుకు అని అంటే దట్ ఈస్ ద ఓన్లీ క్షేత్రం వీ కెన్ వర్క్ ఆన్ కాన్షియస్లీ టు యూజ్ ద రైట్ వర్డ్స్. ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ప్రీ డిసైడెడ్. సో మీ మిరాక్యులస్ థాట్ కూడా మీ ది నేచర్, యువర్ నేచర్ ఇస్ ప్రీ డిసైడెడ్. ప్రీవియస్ సౌల్ గుణాలు అనేది ప్రీవియస్ యువర్ సంస్కారాస్, యువర్ సోల్ ఇంప్రెషన్స్ డిఫైన్ టు దిస్ లైఫ్ టైమ్ ఆర్ లైక్ సంథింగ్ మల్టిపుల్ లైఫ్, ఆల్ లైఫ్ టైమ్స్ ఫ్రమ్ యువర్ మినరల్ కింగ్డమ్ టిల్. ఇప్పుడు మీరు చాలా డీప్ సబ్జెక్ట్ చెప్తున్నారు, నేను ఇంకో బుక్ చెప్తాను, ఆర్కిటైప్స్ ఆఫ్ ద సోల్ అని. మన సత్యలోకాల్లో కూడా 7 సోల్ ఫ్యామిలీస్ ఉంటాయి, సోల్ గ్రూప్స్. ఒకటి సేవియర్ సోల్ ఉంటుంది, ఒక కింగ్స్మెన్ సోల్ ఉంటుంది. దెర్ ఆర్ మెనీ 7 టైప్స్ ఆఫ్ సోల్స్ ఉంటాయి. ఆ సోల్ ఫ్యామిలీ నుంచి మనం వస్తాము. సో ఆ సోల్ ఫ్యామిలీ పట్ల గుణాలు మీలో ఉంటాయి. రీడ్ అ బుక్. అందుకే స్వాధ్యాయం చేయడం చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఎన్ని మంది ఇక్కడ ధ్యాన జగత్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు? ఓకే, ఎన్ని మంది తీసుకోలేదు? ఇవాళ అందరు వెళ్ళి స్టాల్ నంబర్ ఫస్ట్ స్టాల్ అక్కడి నుంచి వెళ్ళి సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి. ఇంగ్లీష్ వస్తే స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్. తెలుగు వస్తే ధ్యాన జగత్, అండ్ హిందీ వస్తే పిరమిడ్ ధ్యాన జగత్. కన్నడ వస్తే ధ్యాన కస్తూరి. కాదు, ఎంత మీకు చదువుకోవడం రాకపోయినా కూడా పిఎంసీ ఈజ్ ఆల్వేస్ దేర్, సెల్ ఈజ్ దేర్. బట్ బుక్ రీడింగ్, మన విజ్ఞానమయ కోశం ఎక్స్పాన్షన్ అవ్వాలంటే బుక్ రీడింగ్ చాలా అవసరము. మీరు ఎంత సేవ చేసినా ఆనందమయ కోశ ఎక్స్పాండ్ అవుతుంది, మీరు ఎన్న సజ్జన సాంగత్యం చేసినా మీ మనోమయ కోశ ఎక్స్పాండ్ అవుతుంది. కానీ మీరు విజ్ఞానమయ కోశ ఎక్స్పాండ్ అవ్వాలనంటే స్వాధ్యాయం ఒకటే, దానికి ఇంకేమి దారి లేదు. ఈ లైఫ్ టైంలో కాకపోయినా 10 లైఫ్ టైం తర్వాత మీరు చేయాల్సింది. ఇప్పుడే నేర్చుకొని మొదలు పెట్టండి. డిడ్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్ సార్? థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్ డిడ్ యూ సే యువర్ నేమ్ వాస్ పృథ్వీ? ఓకే, నైస్, థ్యాంక్ యూ. ఎస్ సార్, ప్లీజ్, షూర్. దిస్ ఇస్ అన్ ఓపెన్ సెషన్, కొంచెం డిఫరెంట్గా ఇంటరాక్టివ్గా చేసుకుందాం. సార్ మీ పేరు కూడా చెప్పండి. నా పేరు శ్రీనివాస్, నేను వైజాగ్ నుంచి వచ్చాను. ఇప్పుడు హిజ్ నేమ్ ఐ ఫర్గాట్. పృథ్వీ అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మనం లాస్ట్ లైఫ్ గత జన్మలో చేసుకున్న కర్మల ఫలితాన్ని ఎట్లా మనం తప్పించుకోలేము, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిటర్మైన్డ్, ముందే అన్నీ నిర్ణయించబడి ఉంటాయని మేడం కూడా చెప్తున్నారు, చాలామంది చెప్తున్నారు. అయితే మైండ్ పవర్ ఎక్కడ, దీని ప్లేస్ ఎక్కడ? థాట్ పవర్, మైండ్ పవర్, మేనిఫెస్టేషన్, దీని ప్లేస్ ఎక్కడ? మరి ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ డిటర్మైన్డ్ అయినప్పుడు ఇంకా మీరు ఏం చేసినా కూడా మారదు కదా. దీనికి ఏంటంటే మీ పాస్ట్ కర్మలు, అంటే మీ గత జన్మలో చేసిన కర్మలు కానీ మీ ఇదే జీవితంలో గతంలో చేసిన ఇప్పటివరకు చేసినవి కానీ, ఇంక నుంచి మన పాజిటివ్ కర్మాస్ యొక్క ఫ్రీక్వెన్సీ మనం గతంలో చేసిన నెగిటివ్ కర్మాస్ కంటే ఎక్కువ ఉంటే దాని యొక్క కర్మ ఫలితాన్ని మనం తప్పించుకోవచ్చు. అంటే అది దాని యొక్క సాంద్రత, డెన్సిటీ ఏందో తగ్గిపోతుంది అనమాట. అందుకనే జ్ఞానాగ్ని దగ్ధ కర్మ, దానికి మెయిన్ బేస్ ఇదే. జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అంటే ఇప్పుడు వన్స్ యూ హ్యావ్ చేంజ్డ్ కంప్లీట్లీ. నేను అక్కడ ఉన్న మనిషిని ఇక్కడికి వచ్చినప్పుడు దట్ మ్యాన్ ఈజ్ నాట్ దేర్, హీస్ డెడ్, దిస్ మ్యాన్ ఈజ్ డిఫరెంట్. అండ్ ఓకే, అండ్ యు ఆర్ ఆల్సో యు ఆర్ ఆల్సో 5 minutes బ్యాక్ మీరు మాట్లాడే మనిషి ఇప్పుడు అక్కడ ఉన్న మీరు ఒకరు కాదు. దట్ మ్యాన్ ఈజ్ డెడ్ బికాజ్ వీఆర్ ఎవల్యూషన్, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్. మనం ఎప్పుడు ఎవల్యూషన్లో భాగంగానే ఉంటాం. దేర్ ఈజ్ ఆల్సో రెవల్యూషన్. అంటే సడన్గా ఒకసారి మీకు ఒక విధమైనటువంటి విజన్ వస్తుందన్నమాట. మేడం ఏదైతే చెప్పారో ఆ సోల్ ఇంప్రెషన్స్ ఏమున్నాయి అవి మారిపోతాయి ఒక్కసారిగా, ఆ సంస్కారాలు. అది సడన్ రెవల్యూషన్ అనమాట. అందుకే
ఫలానా చెట్టు దగ్గర కింద కూర్చుంటే నాకు మార్పు వచ్చింది, లేదంటే ఫలానా వ్యక్తిని కలిస్తే మార్పు వచ్చింది, లేకుంటే ఒక జీవితంలో ఒక సంఘటన తర్వాత నాకు మార్పు వచ్చింది అని చెప్తాం. లెట్ మీ కంప్లీట్. సార్ క్లాస్ చెప్తున్నారు, మళ్ళీ మనం ఒకసారి సార్ని ఇన్వైట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, విచ్ ఈస్ వెరీ వెరీ ట్రూ. జోరాగే చప్పట్లు సార్కి. వీఆర్ ఆల్వేస్ ఇవాల్వింగ్. సో ఒక మాట సార్ చాలా బ్యూటిఫుల్గా మనకి షేర్ చేశారు, అండ్ ఆ పాయింట్కి మనం క్లోజ్ చేస్తాం. ఓకే, చేద్దాం. విచ్ ఈస్ మనం ఎప్పుడు కాన్స్టెంట్లీ ఇవాల్వ్ అవుతాం. ఇది ఒక సిద్ధాంతం మనం నేర్చుకోవాలి. ఓకే, ఎప్పుడు మనము ఒక ఆత్మ ముందర స్టెప్ వెళ్తుంది. మనసు 10 సార్లు ముందరికి వెళ్ళి 3 సార్లు వెనకాల వెళ్ళొచ్చు. బట్ ఒక ఆత్మ ఆల్వేస్ కాన్స్టెంట్ ప్రోగ్రెషన్లోనే ఉంటుంది. దేర్ ఈజ్ నో రిగ్రెషన్ ఫర్ అన్ ఆత్మ. ఇంగ్లీష్ పదాలు ఎక్కువ ఉన్నాయి కదా, అంటే ఒక ఆత్మ పురోగమన సిద్ధాంతం అంటారు కదా, దీన్ని పురోగమన సిద్ధాంతం. విచ్ ఈస్ ఎప్పుడు ఒక ఆత్మ ముందరే వెళ్తూ ఉంటుంది. ఒక ఆత్మకి ఎప్పుడు బ్యాక్ స్టెప్ లేదు. ఎందుకు అంటే ఒక ఆత్మ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇస్తారు. పాలు కొంచెం ఒక చిన్న డ్రాప్ పెరిగేసినా కూడా అది పెరిగి అయిపోతుంది కదా. అట్లాగే ఒక ఆత్మ ఒక అనుభవం తీసుకున్న తర్వాత కంప్లీట్లీ మారిపోతుంది. ఎంత బ్యూటిఫుల్గా సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎప్పుడైతే మీరు ఒక కొత్త అనుభవం ప్రాప్తిస్తారు, ఒక జ్ఞానం వల్ల అయినా, మన జీవన అనుభవం అయినా, మన స్వప్నావస్థలో మనకు అనుభవం వచ్చినా కూడా ఆ అనుభవం మనని మార్చేస్తుంది. ఇట్ ఈస్ వీఆర్ నో లాంగర్ ద సేమ్ పర్సన్. మనం ఎవ్రీ డే మారుతున్నాం తెలుసా. మీ స్కిన్ ఎవ్రీ 6 monthsకి మారిపోతుంది, స్కిన్ సెల్స్. మీ లివర్ సెల్స్ ఎవ్రీ 6 weeksకి మారిపోతూ ఉంటాయి. ఎస్, మీకు తెలుసా ఇవన్నీ? దిస్ ఇస్ రియల్ సైన్స్. మన సేమ్ సెల్స్ ఎప్పుడు చిన్నప్పుడు పుట్టిన సెల్స్ ఇవాళ కూడా పనిచేస్తున్నా అని లేదు. ఎవ్రీ 365 days, ఎవ్రీ వీక్, ఎవ్రీ డే మన సమ్ సెల్స్ మన బాడీలో చచ్చిపోతున్నాయి, కొత్త సెల్స్ జీవిస్తున్నాయి ఎవ్రీ మూమెంట్. మనం ఇప్పుడు ఎట్లాంటి జీవితం గడపదలుచుకున్నామో అది చాయిస్ మన చేతిలో ఉంది. మీ గతం కూడా మీ చాయిసే. ఇప్పుడు ఏమనుకుంటున్నాము, జనాలోకంలో నుంచి ప్లాన్ చేసుకొని వచ్చాం కదా, ఇప్పుడు లైఫే కదా జీవించాలి, ఇప్పుడు మరి అన్నీ చేయాలి కదా, ఆల్రెడీ అయిపోయింది కదా ప్లానింగ్, అక్కడికే కదా మార్చుకోవాలి అని అనుకోవచ్చు మనం. బట్ అది కూడా మనమే. పైన చాయిస్ చేసుకుంది కూడా మనమే, ఇక్కడ జీవించడానికి చాయిస్ చేసుకున్న కూడా మనమే, అంతా మనమే. అనుభవించేవాడు కూడా మనమే, అనుభవించేవాడు కూడా అనుభవమే, అంతా మనమే. అది అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ మన అందరం ఈ జీవిత కాలంలో పొందాలి. అది పత్రి సార్ మనకి కళ్ళారా చేసి చూపించారు. ఆయన ఓన్లీ చెప్పి వెళ్ళలే. ఆయన భోజనం తింటున్నప్పుడు, నేనైతే సార్ భోజనం తింటున్నప్పుడు నేను చాలా బాగా ఎంజాయ్ చేసేదాన్ని. ఆ ఎక్స్పీరియన్స్ తో ఐల్ ఎండ్. ఒక్క మెతుకు కూడా, అంటే ఆ ఫుడ్ని ఎట్లా బాగా ఫుల్ చేతులన్నీ నాకుంటూ జస్ట్ ఆయన ఫుడ్, ఇంకేం లేదు ఆ ప్రపంచంలో. వేరే వాళ్ళతో కూడా ఎవరో ఒకళ్ళు ఉంటూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. బట్ ఆయన పూర్తి ధ్యాస, దృష్టి ఓన్లీ ఆ ఒక్కొక్క మెతుకు. ఇట్స్ వాట్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చున్నాము, ఇక్కడ నుంచి బయటికి వెళ్తాము. ఎంత బ్యూటిఫుల్ ప్రాంగణం ఇది. ఎవ్రీథింగ్ మనతో మాట్లాడుతుంది, మనం వినే పరిస్థితిలో ఉంటే. సో మనము ఇవాళ మీతో పాటు నేను కూడా 25th December 2025 మనం మనకి ఒక థాట్ వదులుదాం. వాట్ ఈస్ ద థాట్? దట్ ఐ విల్ లివ్ మై లైఫ్ కంప్లీట్లీ. నేను నా జీవితాన్ని పూర్తిగా జీవిస్తాను. విల్ యూ లివ్? నేనైతే డిసైడ్ అయిపోయా. బికాజ్ ఫైనాన్షియల్ ప్రెషర్ అనుకోండి, ఫ్యామిలీ ప్రెషర్ అనుకోండి, ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ అనుకోండి, మనం ఎందుకు వచ్చాం మర్చిపోయాము. అవునా కదా? ఎస్ ఆర్ నో? సో మై విజన్ ఫర్ మీ నెక్స్ట్ ఇయర్ 2026 ఇస్, నేను కడతాలకి ఎందుకు వస్తానంటే నెక్స్ట్ ఇయర్ ప్లానింగ్ చేసుకోవడానికి. నేను నెక్స్ట్ ఇయర్ నా లైఫ్ పూర్తిగా జీవిస్తా. నేను అన్ని కంట్రీస్ ట్రావెల్ చేస్తా, అందరికీ ధ్యానం నేర్పిస్తా, కొత్త అనుభవాలు పొందుతా. నా ఆత్మకి ఎట్లా ఏది చేయాలి తలుచుకుంటే ఐ విల్ బీ ఫ్రీ. నా మైండ్ని అప్లై చేయను. ఐ విల్ టేక్ మై సోల్ పవర్. ఏది ఎనీవే అది ఆల్రెడీ డిసైడ్ చేసుకొని వచ్చింది. పూర్తిగా సరెండర్ అయిపోయి ఎంజాయ్ చేద్దాం. అవునా కదా?
So thank you very much. Thank you so much, Ramu sir, for this wonderful opportunity. థ్యాంక్ యూ మ్యామ్. సోల్ కాంట్రాక్ట్స్ ఎలా ఉంది టాపిక్? రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్స్, మ్యారేజ్ కాంట్రాక్ట్స్, డైవోర్స్ కాంట్రాక్ట్స్ చూసినాం, కానీ కొత్త టాపిక్ కదా. గట్టిగా చప్పట్లు కొడదాం మేడంకి. నార్త్ ఇండియాలో ఒక రెవల్యూషన్ హిందీ పిఎంసి నడిపిస్తూ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళు మన శాస్త్రి, ఢిల్లీ శాస్త్రి అని చెప్తారు. పిఎస్ఎస్ఎంలో నార్త్ ఇండియాలో ఎంతో సేవ చేశారు. ఆ కుటుంబం మొత్తం ఎంటైర్ పిఎస్ఎస్ఎం మూమెంట్కి అంకితం. అలాంటి వాళ్ళ కడుపులో ఇలాంటి వాళ్ళే పడతారు. ఈ ఏజ్లో ఒక హిందీ పిఎంసిని నడిపిస్తున్నారు. పిఎంసి షార్ట్ లైట్ ఛానల్ని ఎంత అద్భుతంగా నడిపిస్తున్నారో, క్లాసెస్ ఎంత అద్భుతంగా ఉంటాయో. హిందీ పిఎంసిలో అలక్య శాస్త్రి అండ్ అమూల్య శాస్త్రి గారి పాడ్కాస్ట్లు కూడా ఉంటాయి. వాళ్ళ క్లాసెస్, ఇండివిజువల్ క్లాసులు కూడా ఉంటాయి. చూడండి. థ్యాంక్ యూ మ్యామ్ ఈ సెషన్కి వచ్చినందుకు. మీ జ్ఞానం మళ్ళీ మళ్ళీ కావాలి. ప్రతిసారి అక్టోబర్లో కుంభమేళా జరుగుతుంది. ఎంతమంది తెలుసు ఇక్కడ? రిషికేశ్లో. ఆ రిషికేశ్లో దాదాపు నేను స్టార్టింగ్లో చూశాను, వాళ్ళు మెయిన్ పిల్లర్స్ అక్కడ అద్భుతంగా. నార్త్ ఇండియాలో అంతమంది, కొన్ని వేల మందిని మొన్న దాదాపుగా ఒక 10,000 మెంబర్స్తో నార్త్ ఇండియాలో, ఇక్కడ కాదు, ఇక్కడంటే తెలంగాణలో మన అందరికీ భద్రసారు పెద్ద ప్లాట్ఫామ్ వేసిపోయారు, కానీ అక్కడ అలా లేదు. అలా సో ఎంత గ్రేటో, ఎక్స్పీరియన్స్డ్. అందుకే మనం ఇక్కడికి ఇలాంటి వాళ్ళ మాస్టర్లు అందరూ వినాలి. ధ్యానమా యజ్ఞానికి ఎందుకు రావాలంటే ఎందుకు అన్నమాట. థ్యాంక్ యూ మ్యామ్.